హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో ఏ రోజైనా సరే మీ ముందుకు వచ్చిన కొత్త వివరాలతోటి కొత్త విషయాలతోటి మీకోసం మీ భవిష్యత్తు కోసమే ప్రతి సమాచారాన్ని ముందుగా మీకు చేరవేస్తాము మేము అనే విషయం మీకు తెలుసు. మీకు 3 days బ్యాక్ నేను చెప్పడం జరిగింది, ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరగబోతుంది. సో ఈ ఢిల్లీ పోలీసు భారతదేశంలో ఎవరైనా రాసుకోవచ్చు అని మీకు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. సో ఏదైతే మేము మీకు ముందస్తు సమాచారాన్ని అందిస్తున్నామో మీ భవిష్యత్తు కోసం అని చెప్పేసి మీరు గమనించాలి. కాబట్టి మీరు మన యూట్యూబ్ ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మేము ఏ వీడియో చేసినా అది మీకోసం, మీ భవిష్యత్తు కోసం, నోటిఫికేషన్స్ రావడానికి ఆస్కారం ఉన్న వాటి సమాచారం కోసం కావచ్చు, లేదంటే వచ్చిన తర్వాత అందులో ఉన్న వివరాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ప్రతి వీడియో కూడా మీకు వాల్యుబుల్ వీడియోసే ఉంటాయి, విలువైన వీడియోస్ మాత్రమే మీకు మేము అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి వీడియోని కూడా మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో మీకు చెప్పాము, ఆ చెప్పినట్టే మనకు ఢిల్లీ పోలీస్ రిక్రూట్మెంట్ 2003 అని మనకు ఇక్కడ క్లియర్గా గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు అప్లికేషన్స్ అనేది చూసుకుంటే మనకు సో September 1, 2023 నుండి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్స్. అండ్ 30 అంటే మంత్ ఎండింగ్ వరకు, అంటే మీకు 30 days ఇవ్వడం జరిగింది. సో మనకు 30 days ఇవ్వడం జరిగిందనా, 30 days ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు అదే చెప్పాను నేను, September 1కి స్టార్ట్ అవ్వచ్చు, September 30 వరకు మనకు ఈ అప్లికేషన్ ఆన్లైన్ ఉండవచ్చు అని మీకు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనకు September 1 నుంచి September 30 వరకు ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ టైమ్ ఫ్రమ్ ద రిసిప్ట్ ఫ్రమ్ ఆన్లైన్ అప్లికేషన్ 30 Septemberన. సో ఎవరైతే ఫీ పేమెంట్ చేయాలనుకుంటున్నారో ఆన్లైన్ ఫీ అనేది మనకు కూడా సేమ్ September 30 వరకు. సో September 1కు స్టార్ట్ అవుతుంది, September 30కి ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఆన్లైన్ ఫీ అనేది క్లోజ్ అవుతుంది. సో తర్వాత చూస్తే మరి అందులో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలి అంటే ఏమైనా కరెక్షన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మనకు October 3 నుంచి October 4 అంటే ఒక 2 days ఇవ్వడం జరిగింది. సో మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లై చేశారో అందులో ఏమైనా కరెక్షన్స్ పొరపాటు చేసి ఉంటే వాటికి సంబంధించి మనకు 2 days ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మనకు షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఓకేనా, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మనకు డిసెంబర్లో ఉండబోతుందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆలోచించండి, సో షార్ట్ పీరియడ్ ఇవ్వడం జరిగింది. దీనికి ఎవరైతే ముందుగా ప్రిపేర్ అవుతారో, ఎవరైతే ముందస్తు కోచింగ్ తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అందుకే మేము చెప్తున్నాము, ముందుగా రావాలి, ముందుగా ఏదైనా సరే మనం కోచింగ్ తీసుకోవాలి. మీకు స్టార్టింగ్ చెప్పాను, ఎన్నికల సమయం కాబట్టి ప్రతి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మళ్ళీ చెప్తున్నా, ఎన్నికల సందర్భంలో ప్రతి నోటిఫికేషన్ ముందుగా రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తాయి. కాబట్టి ఏదో ఒక ఉద్యోగం మీరు అందరూ సాధించాలని చెప్పేసి మా యొక్క ఆలోచన కానీ, మా యొక్క నమ్మకం కానీ, మా యొక్క విశ్వాసం ప్రతీది కూడా మీకు సంబంధించి మీకోసమే. సో మరి ఎగ్జామ్ డిసెంబర్లో ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి మీ గతంలో చెప్పాను, ఓకేనా. సో మొత్తం పోస్టులు ఒకసారి చూస్తే మొత్తం పోస్టులు 7,547 పోస్టులు ఉన్నాయి. మొత్తం 7,547 పోస్టులు ఉన్నాయి, అవునా. సో కాబట్టి చూసుకోండి, ఇక్కడ మొత్తం మనకు 7,000 ఉన్నాయి ఓవరాల్ ఆల్ ఇండియా సంబంధించి. సో టోటల్ వేకెన్సీస్. అండ్ అదేవిధంగా ఏజ్ సంబంధించి 18 to 25, అందులో SC STకి అయితే 5 years అండ్ OBCకి ఎక్స్ట్రాగా 3 years ఇవ్వడం జరిగింది. సో 25 అంటే 5 అంటే 30 years వరకు. అదే BC వాళ్ళకైతే 25 అంటే 3 అంటే 28 వరకు. అండ్ ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు స్టేట్ లెవెల్ కానీ, నేషనల్ లెవెల్ కానీ, ఇంటర్నేషనల్ లెవెల్ ఎవరైనా స్పోర్ట్స్ వాళ్ళు ఉంటే వాళ్లకు ఎక్స్ట్రా ఇంకా మళ్ళీ 5 years ఇవ్వడం జరిగింది. అదే స్పోర్ట్స్లో ఎవరైనా SC ST ఉంటే, స్పోర్ట్స్లో స్టేట్ లెవెల్ కానీ, ఇంటర్నేషనల్ లెవెల్ కానీ, నేషనల్ లెవెల్ ఎవరైనా స్పోర్ట్స్ లెవెల్స్ ఉంటే వాళ్లకు 10 years ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. అంటే 25 + 10 అంటే 35 వరకు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది ఇలా ఇవ్వడం ఫస్ట్ టైం మనకు ఈ ఢిల్లీ పోలీస్ రిక్రూట్మెంట్లో ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి సో అందరికీ గొప్ప అవకాశం. ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, వాళ్ళకంటే సపరేట్ కోటా కూడా ఉంటుంది. కాబట్టి సో ఇది ఏజ్కి సంబంధించింది. సో అదేవిధంగా చూసుకుంటే అప్లికేషన్ ఫీ అండ్ మోడల్ ఆఫ్ పేమెంట్ 100 rupees ఉంటుంది, ఓకేనా. ఉమెన్స్కి SC STలకు
సో నో ఫీ, ఎలాంటి ఫీ లేదు ఇక్కడ, ఓకేనా. సో బీసీ అదర్ పర్సన్స్కి అయితే 100 రూపీస్ ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్ కానీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ దెర్ ఇస్ నో ఫీ ఇక్కడ. సో వాళ్ళకు మనకు మినహాయింపు ఉంటుంది. ఆ ఫీ మనకి ఎలాగైనా పే చేసుకోవచ్చు. ఫీ అనేది సెప్టెంబర్ 30 లోపు ఆన్లైన్ ఫీ చేసుకోవాలను. సో ఎగ్జామ్స్ అనేవి మరి ఎగ్జామ్ ఎక్కడ రాసుకోవాలి సార్ అంటే ఎగ్జామ్ మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా రాసుకోవడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో మనకు సెంటరు చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎగ్జామ్ సెంటర్స్. సో కాబట్టి మనకు ఢిల్లీకి వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ప్యాటర్న్ ఏంటి సార్ మరి ఇక్కడ అంటే సో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ కలుపుకొని 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, అండ్ కంప్యూటర్ ఫండమెంటల్ అంటే ఎంఎస్ ఎక్సెల్ కానీ ఎంఎస్ వర్డ్ కానీ కమ్యూనికేషన్ కానీ ఇంటర్నెట్ కానీ సో ఇలా వెబ్కి సంబంధించి ఎక్సెట్రా మొత్తం కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి. అవి 10 మార్క్స్. సో 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, ఓవరాల్గా 90 మినిట్స్ అని మీకు చెప్పడం జరిగింది ఆ రోజు. 1.5 అవర్ 90 మినిట్స్. అండ్ అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ కూడా ఇక్కడ ఉండడం చెప్పడం జరిగింది, అవునా. సో నెగిటివ్ మార్క్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, ఓకేనా. ఇది మనకు సిలబస్కు సంబంధించింది. అంటే అన్ని ఫండమెంటల్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి సో ఎవరైతే కానిస్టేబుల్లో ఈవెంట్స్ కానీ కోల్పోయి కానీ కానిస్టేబుల్ క్వాలిఫై కాకుండా ఎస్ఎల్ ఎవరైతే ఈవెంట్స్ కోల్పోయారో సో వాళ్ళకి ఇంకొక గొప్ప అద్భుతమైన అవకాశం. ఎందుకంటే మీరు ప్రిపరేషన్కి ఈ స్థాయి సరిపోతుంది కాబట్టి ఈజీగా మీరు ఇక్కడ గెట్ ఆన్ కావచ్చు. యూనిఫామ్ అనే ఉద్యోగాన్ని మీరు ఇక్కడ ధరించడానికి ఒక గొప్ప అవకాశం ఇది చాలామంది ఆస్పిరెంట్స్కి, అవునా. ఇది మనకు సబ్జెక్ట్ వారీగా సిలబస్కు సంబంధించిన వివరాలు. అండ్ నెగిటివ్ మార్క్స్నే గుర్తుంచుకున్నాను, దే హ్యావ్ ద నెగిటివ్ మార్క్స్ ఆల్సో. మరి పీఈటీకి సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పాను, అప్ టు 30 ఇయర్స్ మనకి ఇక్కడ 1600 మీటర్స్ 6 మినిట్స్లో, లాంగ్ జంప్ 14 ఫీట్స్, హై జంప్ 3.9 ఫీట్స్ ఉండాలి. 30 to 40 ఇయర్స్ వాళ్ళకైతే 7 మినిట్స్ 13 ఫీట్స్ 3.6 ఫీట్స్. అబోవ్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకు 8 మినిట్స్ 12 ఫీట్స్ 3.3. సో ఇక్కడ కొంచెం పీఈటీ మీద చాలామంది ఫోకస్ పెట్టాలి. మన శ్యామ్ ఇన్స్టిట్యూట్లో 8 మంది ఫిజికల్ ట్రైనర్స్ ఉన్నారు. నిరంతరం ఎవరైతే ప్రతి ఆస్పిరెంట్ కూడా ఫిజికల్లో ఇక్కడ క్వాలిఫై అవుతున్నాడు. ఎందుకంటే ఒక నిష్ణాతులైన ఫిజికల్ ట్రైనర్స్ చేత మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఏ ఎగ్జామ్లోనైనా ప్రతి ఆస్పిరెంట్ కూడా ఫిజికల్లో డిస్క్వాలిఫై కావడం లేదు. అది మాకు ఒక అద్భుతమైన అవకాశం. ఈ ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. మీ కష్టాన్ని బట్టి, మేము ఇచ్చే మెటీరియల్ బట్టి, మేము ఇచ్చే క్లాసులను బట్టి, మేము పెట్టే ఎగ్జామ్స్ని పర్ఫెక్ట్గా చూసుకుంటే, పర్ఫెక్ట్గా ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఏ ఉద్యోగాన్నైనా మీరు సాధించవచ్చు, ఓకేనా. సో ఇది మనకు పీఈటీకి సంబంధించి మేల్స్. అదే ఫీమేల్ అయితే 30 ఇయర్స్ వాళ్ళకు 600 మీటర్స్ 8 మినిట్స్, లాంగ్ జంప్ 10 ఫీట్స్, హై జంప్ 3 ఫీట్స్. 30 to 40 ఇయర్స్కి 9 మినిట్స్ 9 ఫీట్స్ అండ్ 2.9 ఫీట్స్ హై జంప్. అండ్ అబోవ్ 40 ఇయర్స్కి అయితే 10 మినిట్స్ 8 ఫీట్స్ 2.6. ఇది ఫీమేల్కి సంబంధించిన పీఈటీ, ఫీమేల్కి సంబంధించిన పీఈటీ. సో కాబట్టి ఇంత గొప్ప అవకాశం. సో తక్కువ సమయం ఉంది, అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అంటే 3 నెలలు ఉంది. సో షార్ట్ పీరియడ్లో నీ జీవితాన్ని మార్చుకునే అద్భుతమైన నోటిఫికేషన్. అదేవిధంగా దీని తర్వాత రాబోయే నెక్స్ట్ నోటిఫికేషన్ మనకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, సో ఆర్పిఎఫ్కి సంబంధించిన భారీ నోటిఫికేషన్ రాబోతుంది. అండ్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కూడా భారీ నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి సెంట్రల్లో ప్రతి నోటిఫికేషన్ మనకు కేవలం ఒక 10 నుంచి 15 రోజుల్లో రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఉద్యోగులుగా మారాలనుకుంటున్నారో వారి కోసం మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ వెయిట్ చేస్తుంది. విద్యార్థిగా రండి, ఉద్యోగస్తులుగా వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది మనకు ఢిల్లీ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్, ఎగ్జామ్ సిలబస్, పీఈటీకి సంబంధించి సమాచారం. మనకు బ్యాచ్ అనేది సెప్టెంబర్ 9న స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఈ షార్ట్ పీరియడ్లో నీకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేలా మా కోచింగ్ ఉంటుంది. సో విద్యార్థిగా లగేజ్ తీసుకొని రావచ్చు, ఉద్యోగిగా యూనిఫామ్ వేసుకొని వెళ్ళవచ్చు అని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము చెప్తున్నాము. ఆ సత్తా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి గత 23 సంవత్సరాలుగా వేలాది మందిని విద్యార్థులను ఉద్యోగులుగా మార్చిన ఏకైక సంస్థ దేశంలోని. ఎందుకంటే ఒక సంస్థ 23 సంవత్సరాల నుంచి నిర్విరామంగా నడుస్తుందంటే ఒకసారి మీ నిర్ణయం తీసుకొని మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని చెప్పి
చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. అందరికి కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్.